కృష్ణప్రసాద్ శారదతో నక్షత్ర గగన్ కోసం సూసైడ్ చేసుకోబోయిందన్న విషయం చెప్పిన తర్వాత నక్షత్రకి గగన్కి పెళ్లి చేద్దామా అని చెప్పి అంటూ ఉంటే, చిచి ఆ నక్షత్ర నా కోడలు అవ్వడం ఏంటి, చచ్చిన దాన్ని నా కోడలుగా అసలు ఒప్పుకోను అని చెప్పి శారద అంటూ ఉంటుంది. మరి భూమిని ఒప్పుకుంటావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. భూమి అయితే నా కోడలు అవ్వడానికి నాకు ఇష్టమే, కానీ భూమి మనసులో వాడు లేడు కదా. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ అవమానించి పంపించేసింది కదా, అటువంటప్పుడు భూమి నా కోడలు ఎలా అవుతుందని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ ఖచ్చితంగా భూమియే మన ఇంటి కోడలు అవుతుంది, అందుకు నువ్వు కూడా సహాయం చేయాలని చెప్పి అంటూ ఉంటాడు. మనం ఏం చేసినా కూడా భూమి మనసులో వాళ్ళు లేకుండా కష్టం కదండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, లేదు శారద, భూమి మనసులో కూడా గగన్ ఉన్నాడు. ఆ రోజు తను మిమ్మల్ని అందరినీ అవమానించి పంపించడానికి ఒక కారణం ఉంది, అదేంటో నేను ఇప్పుడు మీకు చెప్పలేను, ఎందుకంటే చెప్పొద్దని భూమి నా దగ్గర మాట తీసుకుంది. త్వరలోనే అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. భూమి గగన్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందా అనేది నిజం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో, మీరు చెప్పేది నిజమా అని శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. భూమి నా కోడలు అవుతుందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది, వాడికి కూడా భూమి అంటే చాలా ఇష్టం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా నువ్వు ప్రతిరోజు కూడా భూమిని గగన్కి గుర్తు చేస్తూ ఉండాలి. దూరం అవుతున్న వాళ్ళని మళ్ళీ మనం ఇద్దరమే దగ్గర చేయాలని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అలాగే అండి, మొత్తానికైతే ఈరోజు మీరు మంచి శుభవార్త చెప్పారు. భూమి కూడా నా కొడుకుని ప్రేమిస్తుందని తెలిసిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందో. ఉండండి, ఇప్పుడే మీకోసం గులాబ్ జామ్ చేసి తీసుకుని వస్తాను అని చెప్పి శారద లోపలికి వెళ్ళిపోతుంది. మరోపక్క భూమి ఇంటి దగ్గర గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు గగన్ గారు ఏం చేస్తూ ఉండుంటారు, ఆయన చేతికి గాయమైంది కదా, అది తగ్గిపోయి ఉంటుందా, ఒక్కసారి గగన్ గారిని చూడాలనిపిస్తుంది, కానీ ఎలా, ఆయన నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు అని చెప్పి, ఆయన మాట్లాడకపోతే ఏంటి, నేనే ఎలాగైనా సరే వెళ్ళి ఆయన్ని కలుస్తాను, ఈ టైంలో ఆఫీస్లోనే ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళి ఆయన్ని కలుస్తాను అనుకొని భూమి గగన్ ఆఫీస్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసరికి గగన్ పిఏ పొజిషన్ కోసం అని చెప్పి కొంతమంది అమ్మాయిలను ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాడు. ఇక భూమి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్తో గగన్ గారు ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే, లోపల ఉన్నారు మేడం, ఇంటర్వ్యూ జరుగుతుంది, వెయిట్ చేయండి అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. ఆ తర్వాత గగన్ మేనేజర్ బయటకు వస్తాడు. ఇక భూమి అతని దగ్గరికి వెళ్ళి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంతమంది ఉన్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది మేడం, పిఏ పొజిషన్కి అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఏంటి పిఏ పొజిషనా అంటే ఏంటి అని భూమి అడుగుతూ ఉంటుంది. పిఏ పొజిషన్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళు మా సార్ వెంటే ఉంటారు, మా సార్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనతోనే ఉండి ఆయనకు కావాల్సినవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి, అలాగే మీటింగ్స్ ఏమైనా ఉంటే షెడ్యూల్ చేస్తూ ఉండాలి అని చెప్పి మేనేజర్ చెప్పడంతో, అప్పుడు భూమి ఈ పోస్ట్ ఏదో బాగానే ఉంది, నేను ఈ ఉద్యోగానికి అప్లై చేస్తే అప్పుడు ప్రతిరోజు కూడా గగన్ గారి వెంటే ఉండొచ్చు అని చెప్పి భూమి మనసులో అనుకొని, ఈ పోస్ట్కి అప్లై చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న ఫామ్ ఫిల్ చేయాలి అని మేనేజర్ అంటూ ఉంటాడు. దాంతో భూమి మళ్ళీ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి పిఏ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి ఫామ్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆవిడ ఫామ్ తీసి ఇచ్చిన తర్వాత భూమి ఇక అందులో తన డీటెయిల్స్ అన్నీ కూడా చాలా విచిత్రంగా రాస్తూ ఉంటుంది. తర్వాత భూమి తిరిగి మేనేజర్ దగ్గరికి వస్తుంది. ఇక గగన్ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూలు చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి పంపించేస్తూ ఉంటాడు. వాళ్ళని అక్కడ నుండి పంపించేసిన తర్వాత, ఇదేంటి అందరూ వెళ్ళిపోతున్నారు, కొంపదీసి సెలెక్ట్ అయిపోయారా అని భూమి అడుగుతుంది. లేదు, ఇంకా సెలెక్ట్ అవ్వలేదు, రేపు తెలుస్తుంది అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, నా రెజ్యూమ్ కూడా తీసుకువెళ్ళి ఇవ్వండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటి మీద అని అతను షాక్ అవుతూ ఉంటాడు. అవును నాదే, వెళ్ళి ఇవ్వండి అని భూమి చెప్పడంతో ఇక అతను భూమి రెజ్యూమ్ని గగన్కి తీసుకువెళ్ళి ఇస్తాడు. ఇక గగన్
ఆ రెజ్యూమ్లో ఉన్న చదివిన తర్వాత ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ రెజ్యూమ్లో భూమి డీటెయిల్స్ని ఈ విధంగా రాస్తుంది. పేరు భూమి, స్వస్థలం భూమిపై, ఎక్కడుంటే అదే, విద్యార్హత ఇంటర్, ప్రత్యేక అర్హత గగన్ గారింట్లో 4 నెలలు ఉండడం, మరీ ప్రత్యేక అర్హత శారద ఆంటీ అభిమానం పొందడం, తిరుగులేని ప్రత్యేక అర్హత గగన్ గారిచే గగనమంతా గొప్పగా ప్రేమించబడడం, సంప్రదించవలసిన చిరునామా భూమి, కేర్ ఆఫ్ గగన్, శారద కన్స్ట్రక్షన్స్ అని చెప్పి భూమి ఈ విధంగా ఆ రెజ్యూమ్లో రాస్తుంది. ఇక అదంతా చదివిన తర్వాత గగన్ అలా షాక్లో ఎదురుగా ఉన్న భూమి వైపు చూస్తూ ఉంటాడు. నమస్కారం సార్, నా రెజ్యూమ్ చూసారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. దాంతో గగన్, నువ్వా? అసలు నువ్వు ఈ ఇంటర్వ్యూకి రావడం ఏంటి? ఇది ఏం పొజిషనో తెలుసా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. తెలిసి వచ్చాను సార్, ఇది మీ పిఏ పోస్ట్ కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నేను మీ రెజ్యూమ్ని తీసుకోవడం లేదు, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి గగన్ భూమిని అక్కడి నుండి పంపించాలని అనుకుంటాడు. ఇక దాంతో భూమి, ఎందుకండి, ఎందుకు నన్ను ఈ జాబ్కి తీసుకోరు, తెలుసుకోవచ్చా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, నీ క్వాలిఫికేషన్ ఈ జాబ్కి సరిపోదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో భూమి, ఎందుకు సరిపోదండి? ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికంటే నా క్వాలిఫికేషనే గొప్పగా ఉంది. పిఏ పొజిషన్ అంటే ఏంటి? ప్రతిరోజు కూడా మీ పక్కనే ఉంటూ మీకు కావాల్సినవి చూసుకోవాలి, అంతే కదా. వాటన్నిటిలో ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను మీ ఇంట్లో 4 నెలలు ఉన్నప్పుడు మీరు ఏ టైంకి లేస్తారు, ఏ టైంకి ఏం తింటారు, ఏ టైంకి నిద్రపోతారు, ఇవన్నీ కూడా నేను దగ్గరుండి చూశాను. నాకు ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ బాగా తెలుసు. కాబట్టి నాకంటే ఈ పొజిషన్కి ఇంకా ఎవరు అర్హులు చెప్పండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో గగన్, నువ్వు చెప్పేది నా పర్సనల్ లైఫ్ గురించి. ఇక్కడ పిఏగా చేయాల్సింది నా పర్సనల్ పనులు కాదు, ఆఫీస్ పనులు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నా దగ్గరికి వచ్చే వాళ్ళకు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి, నా మీటింగ్స్ని ఎలా షెడ్యూల్ చేయాలి, నేను ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ప్రాజెక్ట్స్కి సంబంధించిన మీటింగ్స్ని ఎలా షెడ్యూల్ చేయాలి, ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి పిఏ అంటే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అవన్నీ నేను కూడా చేస్తాను. మీరు ఇంట్లో ఉన్నప్పుడు 6ంటికి లేచి యోగా చేసేవారు. వాటికి సంబంధించి ఏమేం కావాలో అన్నీ నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. యోగా పూర్తయిన వెంటనే జ్యూస్ తాగేవారు. ఆ తర్వాత కరెక్ట్గా 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసేవారు. బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగడం మీకు అలవాటు. ఆ తర్వాత స్నానం చేసి 9 వరకు ఆఫీస్లో ఉండేలాగా చూసుకునేవారు. 9 to 6 ఆఫీస్లోనే వర్క్ చేసి తర్వాత 6కి ఇంటికి బయలుదేరి వస్తారు. ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేస్తారు. ఫ్యామిలీతోనే కలిసి డిన్నర్ చేసేవారు. ఆ తర్వాత 10 వరకు మళ్ళీ నిద్రపోయేవారు. ఇదంతా కూడా మీరు ఒక షెడ్యూల్ ప్రకారం చేయడం నేను ఆల్రెడీ గమనించాను. అలాగే ఆఫీస్లో కూడా మీకు ఎటువంటి షెడ్యూల్ కావాలో అదంతా కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పిఏ పోస్ట్కి నువ్వు ఎలిజిబుల్ కాదు, వెళ్ళిపోవచ్చు అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి ఎలాగైనా సరే ఈయనని రెచ్చగొట్టైనా సరే ఈ ఉద్యోగాన్ని సంపాదించాలనుకొని, ఎందుకండి, ఎందుకు నాకు అర్హత లేదంటున్నారు? ఇన్ని అర్హతల గురించి చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా చెప్పడం ఏమీ బాగోలేదు. మీరు నాకు ఈ ఉద్యోగం ఇవ్వాల్సిందే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మీరు నాకు ఈ జాబ్ ఇవ్వాల్సిందే, ఈ జాబ్ ఇచ్చేంత వరకు నేను ఇక్కడ నుండి కదలను అంటూ భూమి అక్కడే ఆఫీసులోనే కూర్చుంటుంది. ఇక దాంతో గగన్ ఏమీ చేయలేకపోతాడు. మేనేజర్, ఆ అమ్మాయిని బయటకు పంపించండి అని చెప్పి అంటూ ఉంటే, మేడం ప్లీజ్ మేడం, మీరు ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళకపోతే మా సార్ నన్ను చంపేస్తారు, దయచేసి వెళ్ళండి మేడం అని చెప్పి మేనేజర్ భూమిని బతిమలాడుతూ ఉంటాడు. దాంతో భూమి, మీరు నన్ను బతిమలాడే బదులు వెళ్ళి మీ సార్కి చెప్పండి నాకు ఉద్యోగం ఇవ్వమని, ఈ ఉద్యోగం ఇస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పి
భూమి కూడా అలాగే మొండి పట్టుపడుతుంది. సార్, మీరు ఉద్యోగం ఇస్తేనే ఇక్కడ నుండి వెళ్తానని ఆ అమ్మాయి అంటుంది సార్. సరే, ఎంతసేపు వెయిట్ చేస్తుందో వెయిట్ చేయనివ్వండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక అలా భూమి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అలా గగన్ ఆఫీస్లోనే వెయిట్ చేస్తూ ఉంటుంది. భూమి అలా మొండి పట్టు పట్టడంతో గగన్ తన క్యాబిన్లో నుండి బయటకు వస్తాడు. అసలు ఏంటి నువ్వు ఈ జాబ్ నీకు ఇవ్వడం కుదరదని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇలాగే ఇక్కడే వెయిట్ చేస్తున్నావు? దయచేసి నీ టైం వేస్ట్ చేసుకోవడంతో పాటు నా టైం కూడా వేస్ట్ చేయకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను కూడా చెప్పేది అదే గగన్ గారు, మీ టైంని వేస్ట్ చేసుకోకండి. వెంటనే నన్ను పిఏగా అపాయింట్ చేసుకోండి. ఒకవేళ మీకు నన్ను పిఏగా పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే ఒక పని చేయండి, ఒక 1 month నాకు మీ పిఏగా జాబ్ ఇవ్వండి. నేను ఎలా పని చేస్తున్నానో చూడండి. ఒకవేళ ఆ 1 month తర్వాత నేను చేసే పని మీకు నచ్చకపోతే అప్పుడు ఇమీడియట్గా మీరు నాకు శాలరీ ఇవ్వకుండా జాబ్లో నుండి తీసేసినా పర్వాలేదు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ని అలా భూమి కన్విన్స్ చేయడంతో, సరే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి కేవలం 1 month మాత్రమే నీకు ఇక్కడ పిఏగా జాబ్ ఇస్తాను. ఈ 1 monthలో నీ పర్ఫార్మెన్స్ ఏమాత్రం బాగోలేకపోయినా వెంటనే జాబ్లో నుండి తీసేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, అంటే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చినట్టే కదా, థ్యాంక్ యూ సో మచ్ గగన్ గారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి భూమి ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక గగన్ అక్కడున్న మేనేజర్తో, ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఈ 1 monthలో ఆఫీస్ నుండి వెళ్ళిపోవాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, లేదంటే నిన్ను జాబ్లో నుండి తీసేస్తాను అని చెప్పి మేనేజర్కి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ రోజు భూమి ఎంతో ఆనందంగా స్వీట్స్ తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత శరత్ చంద్రకి స్వీట్ ఇస్తూ, నాన్న ఈ స్వీట్ తీసుకోండి, బిందు నువ్వు కూడా ఈ స్వీట్ తీసుకో, చెర్రీ నువ్వు కూడా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఈరోజు స్పెషల్, అందరికీ స్వీట్స్ ఇస్తున్నావేంటి అని చెప్పి శరత్ చంద్ర అడుగుతాడు. నాకు ఉద్యోగం వచ్చింది నాన్న అని చెప్పి భూమి అంటుంది. ఇక శరత్ చంద్ర, ఏంటి నువ్వు ఉద్యోగానికి వెళ్తావా? ఎందుకమ్మా ఈ శరత్ చంద్ర కూతురువి, నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం ఏంటి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటే బోరు కొడుతుంది నాన్న, అందుకే ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాను, పైగా ఇంట్లో ఉండి మీకు భారంగా ఉండదలుచుకోవడం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే, అదేంటి తల్లి, ఈ నాన్న నీకు 3 పూటలు తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు అనుకుంటున్నావా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అది కాదు నాన్న, ప్లీజ్ దయచేసి కొద్ది రోజులు ఈ ఉద్యోగం చేయనీయండి, అంతకు ఒకవేళ చెయ్యాలని లేకపోతే అప్పుడు నేనే మానేస్తాను అని చెప్పి భూమి అనడంతో, సరే అమ్మా నీ ఇష్టం, నువ్వు ఏం చేసినా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇంతకీ నువ్వు జాబ్ చేస్తుంది ఏ కంపెనీలో అమ్మా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతాడు. దాంతో భూమి ఒక్కసారిగా ఇక అలా టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి టెన్షన్ పడడం అపూర్వ గమనిస్తుంది. ఇదేంటి పిన్ని, బావ ఆఫీస్ పేరు అడగగానే ఇది ఇంతలా టెన్షన్ పడుతుంది, ఖచ్చితంగా ఇది బావకి నచ్చని పని చేస్తుంది అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. ఇక భూమి వెంటనే అలా శారదా కన్స్ట్రక్షన్స్ అన్న పేరు చెప్పలేక మౌనంగా ఉండేసరికి ఇంతలో శరత్ చంద్రకి ఫోన్ వస్తుంది. ఇక శరత్ చంద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత కృష్ణప్రసాద్ భూమిని పక్కకు తీసుకొని వెళ్తాడు. భూమి, నువ్వు జాబ్ చేయడం ఏంటి, ఇంత సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. మావయ్య, నేను జాబ్ చేయాలనుకుంటుంది ఎక్కడో తెలుసా, మీ అబ్బాయి కంపెనీలోనే, ఈరోజే ఆయన పిఏ పొజిషన్కి ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిసి ఆ పొజిషన్కి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వాడు అంత సులువుగా నీకు ఉద్యోగం ఇచ్చేసాడా అమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, లేదు మావయ్య, చాలా తిప్పలు పెట్టారు, ఉద్యోగం ఇవ్వను అంటూ చాలాసేపు నన్ను వెళ్ళిపోమని అన్నారు, కానీ నేను ఊరుకుంటానా, పట్టుబట్టి మరి ఆయనను కన్విన్స్ చేసి ఈ ఉద్యోగాన్ని సంపాదించేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది.
ఇలా ఈ జాబ్ చేస్తే ప్రతిరోజు కూడా నేను ఆయన్ని కలుసుకోవచ్చు, ఆయనని చూస్తూ ఉండొచ్చు, అందుకే ఈ డిసిషన్ తీసుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, మొత్తానికి నా కొడుకు కంపెనీలోనే జాబ్లో జాయిన్ అయిపోయావు అనమాట, మళ్ళీ నా కొడుక్కి దగ్గర అయిపోతున్నావు అనమాట, చాలా ఆనందంగా ఉంది తల్లి అని చెప్పి కృష్ణప్రసాద్ ఆల్ ది బెస్ట్, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు గగన్ కంపెనీలో జాబ్ చేస్తున్నావన్న విషయం ఇంట్లో ఎవరికి తెలియనివ్వకు, తెలిస్తే మీ నాన్న కోపం గురించి నీకు తెలిసిందే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అలాగే మావయ్య, నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది.